2 కిడ్నీలు ఖరాబ్ అయ్యి డయాలసిస్ చేయించుకుంటుంది. మీ అమ్మాయికి 2 కిడ్నీలు ఖరాబ్ అయ్యి డయాలసిస్ చేయించుకుంటే మీ అమ్మాయి వయసు ఎంత? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల అమ్మాయికి 2 కిడ్నీస్ చెడిపోయాయి అని డాక్టర్ చెప్పేశారు. చెప్పేసి డయాలసిస్ చేయాలంటే బ్లడ్ ఎక్కించాలని చెప్పారు. బ్లడ్ క్లీన్ చేయిస్తున్నాం. బ్లడ్ క్లీన్ చేయిస్తా ఉన్నారు. అవును. ఎన్నాళ్ళ నుంచి అలా జరుగుతా ఉంది? 8 మంత్స్ నుంచి జరుగుతుంది. 8 మంత్స్ నుంచి 12 సంవత్సరాలు వేసినటువంటి మీ అమ్మాయికి 2 కిడ్నీస్ పాడైపోయిన చెప్పారు. సో డయాలసిస్ వారానికి ఎన్నిసార్లు చేయిస్తున్నారు? వారానికి 3 టైమ్స్ చేయిస్తున్నాం. వారానికి 3 సార్లు మీ అమ్మాయికి బ్లడ్ తీసి క్లీన్ చేసి మళ్ళీ బ్లడ్ ఎక్కిస్తున్నారు. అవునవును. ఈ రోజుకి 15 రోజులు డయాలసిస్ చేయించలేదు మేము. 15 రోజుల నుంచి అసలు మీరు డయాలసిస్ చేయించలేదు. ఓకే. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఏ బ్లడ్ టెస్ట్ చేయించలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా బ్లడ్ టెస్ట్ చేయించలేదు. ఇంకా డయాలసిస్ కూడా వెళ్ళలేదు. డయాలసిస్ లేదు. మీ అమ్మాయికి ఇప్పుడు నార్మల్ గా ఉంది. సూర్యాపేట నుంచి వచ్చాను. చెప్పండి. మా పాప 8 మంత్స్ నుంచి 2 కిడ్నీలు ఖరాబ్ అయ్యి డయాలసిస్ తో ఉంది. మీ అమ్మాయికి ఏం సమస్య ఉండేదమ్మా? 2 కిడ్నీలు ఖరాబ్ అయ్యి డయాలసిస్ చేయించుకుంటుంది. మీ అమ్మాయికి 2 కిడ్నీలు ఖరాబ్ అయ్యి డయాలసిస్ చేయించుకుంటే మీ అమ్మాయి వయసు ఎంత? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల అమ్మాయికి 2 కిడ్నీస్ చెడిపోయాయి అని డాక్టర్ చెప్పేశారు. చెప్పేసి డయాలసిస్ చేయాలంటే బ్లడ్ ఎక్కించాలని చెప్పారు. బ్లడ్ క్లీన్ చేయిస్తున్నాం. బ్లడ్ క్లీన్ చేయిస్తా ఉన్నారు. అవును. ఎన్నాళ్ళ నుంచి అలా జరుగుతా ఉంది? 8 మంత్స్ నుంచి జరుగుతుంది. 8 మంత్స్ నుంచి 12 సంవత్సరాలు వేసినటువంటి మీ అమ్మాయికి 2 కిడ్నీస్ పాడైపోయిన చెప్పారు. సో డయాలసిస్ ఎంత కాలం నుంచి? 8 మంత్స్ నుంచి. వారానికి ఎన్నిసార్లు చేయిస్తున్నారు? వారానికి 3 టైమ్స్ చేయిస్తున్నాం. వారానికి 3 సార్లు మీ అమ్మాయికి బ్లడ్ తీసి క్లీన్ చేసి మళ్ళీ బ్లడ్ ఎక్కిస్తున్నారు. అవునవును. తర్వాత ఏమైందండి? అయితే ఒక రోజు నేను ప్రేయర్ చేసుకుంటూ యూట్యూబ్ లో ఊరికే చూస్తున్నాను స్వస్థత ప్రార్థనలు. అప్పుడే మీ మినిస్ట్రీది చూశాను. మీ యూట్యూబ్ లో చూసినప్పుడు మా లైవ్ మీకు కనెక్ట్ అయింది. ఫస్ట్ టైం మీరు యూట్యూబ్ లో లైవ్ చూసాను. చూసి డాక్టర్స్ అన్నారు జెనెటిక్ ప్రాబ్లం అన్నారు. డాక్టర్స్ ఏది జెనెటిక్ ప్రాబ్లం అంటే వంశపారంపర్యంగా వచ్చేటువంటి ప్రాబ్లం అని చెప్పారు. అవును. చెప్తే సరే జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడా బ్రేక్ చేస్తా అన్నారు కదా అనేసి ప్రేయర్ చేశాను. నెంబర్ తీసుకొని వెంటనే మా మినిస్టర్ నెంబర్ తీసుకొని మీరు కాల్ చేశారు. చేస్తే బ్రదర్ అన్నారు అంటే ప్రేయర్ అంటే ఏమో గానమ్మా హౌస్ విజిటింగ్ ఉంది, విజయవాడకు వస్తున్నాం, మీరు సూర్యాపేట అన్నారు కదా అక్కడికి రమ్మంటే వస్తాము అని చెప్పారు. సరే అని హౌస్ విజిటింగ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. చేయించుకున్న తర్వాత జూలై 31 రోజు మా ఇంటికి వచ్చి ప్రేయర్ చేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా 2-3 డేస్కి ఒకసారి వెళ్ళే డయాలసిస్కి 5 డేస్కి పోయాము. దేవుని మీద నమ్మకంతో ఎట్లనైనా దేవుడు మంచిగా చేసిండు అన్నట్లుగా 5 డేస్కి బ్లడ్ టెస్ట్ చేయించుకొని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత చేయించుకొని వచ్చాము. కానీ దేవుడు మంచిగా చేస్తా అన్నాడు కదా ఇంకా ఎందుకు డయాలసిస్ అన్నట్లుగా మా మనసులో ఉంది. కానీ ఆ పైప్ అయితే తీయించలేదు. సరే ఎప్పుడైనా అవసరమైతే చేయిద్దాంలే అన్నట్లుగా తీయించలేదు. కానీ 1 వీక్ తర్వాత బ్లడ్ టెస్ట్ చేయించి తీయిద్దాం అనుకున్నాము. కానీ అదే తెల్లవారి బ్లడ్ టెస్ట్ చేయిద్దాం అనుకున్నాం. అదే రోజు ఆమెకు బాగా ఫీవర్ వచ్చి ఆ పైపు దానంతట అదే తీసివేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఏ బ్లడ్ టెస్ట్ చేయించలేదు. ఇంకా డయాలసిస్ కూడా వెళ్ళలేదు. డయాలసిస్ లేదు. మీ అమ్మాయికి ఇప్పుడు నార్మల్ గా ఉంది. జస్ట్ ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చినాం. మొత్తం తగ్గిపోయి మళ్ళీ పూర్తి సాక్ష్యంతో మేము రావాలని. మీరు వారానికి ఇదివరకు ఏంటంటే వారానికి 3 సార్లు డయాలసిస్ ఎక్కించేవారు. ఈ రోజుకి 15 రోజులు డయాలసిస్ చేయించలేదు మేము. 15 రోజుల నుంచి అసలు మీరు డయాలసిస్ చేయించలేదు. మేము హౌస్ విజిటింగ్ చేసేది ఎప్పుడు? జూలై 31. జూలై 31 నాడు మేము విజయవాడకి వెళ్తున్నప్పుడు వీళ్ళు చాలా రిక్వెస్ట్ చేశారు. ఆన్ ద వేలో ఉన్నాము, సో ప్లీజ్ వచ్చి ప్రే చేసుకోండి అని చెప్పారు. సో జూలై 31 నాడు మేము హౌస్ విజిటింగ్ ఆన్ ద వే విజయవాడకి వెళ్తున్నప్పుడు వీళ్ళ హౌస్కి వెళ్ళాము. సో వీళ్ళ పాప అప్పుడు చెప్పారు 8 నెలల నుంచి డయాలసిస్ చేయాల్సి వస్తుంది. వారానికి ఖచ్చితంగా 3 సార్లు ఆమె బ్లడ్ తీసి క్లీన్ చేసి ఎక్కించాల్సి వస్తుంది. సో దానికోసం సిస్టర్ వారానికి 3 సార్లు ఎక్కడి సూర్యాపేట నుంచి మీరు ఎక్కడి నుంచి సూర్యాపేట నుంచి ఏ హాస్పిటల్కి వచ్చేవాళ్ళన్నారు? అపోలో. వారానికి 3 సార్లు కదమ్మా? వారానికి 3 సార్లు ఈ సిస్టర్ ఏంటంటే సూర్యాపేట నుంచి ఈ అపోలో హాస్పిటల్కి బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఉన్నటువంటి అపోలో హాస్పిటల్కి సూర్యాపేట నుంచి వారానికి 3 సార్లు వచ్చి ఈవెన్ డయాలసిస్ చేయించేది. మే జూలై 31 నాడు వచ్చి ఈ బిడ్డ కోసం ప్రార్థన చేశాము, డెలివరెన్స్ చేశాము. కొన్ని దురాత్మలు ఆ బిడ్డ వంటలో నుంచి బయటకు వచ్చాయి. ఈ చిన్న బిడ్డ వామిటింగ్ చేసుకుంది. అప్పుడు ఈ చిన్న బిడ్డ వామిటింగ్ చేసుకుంది. కొన్ని దురాత్మల బిడ్డ నుంచి బయటకు వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత చెప్పాము పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థపరిచారని. ఈరోజు ఎంత తారీఖు?
ఆగస్ట్ 18. ఎస్, మీరు 15 రోజుల నుంచి అసలు ఒక్కసారి కూడా డయాలసిస్ చేయలేదు, బ్లడ్ ఎక్కించలేదు. ఎస్, ఇప్పుడు బిడ్డకి ఎలాంటి నెగటివ్ సిమ్టమ్స్ కానీ ఏమీ లేవు, ఏమీ లేదు. చక్కగా పండుకుంటుంది, చక్కగా నిద్రపోతుంది, భోజనం కూడా చక్కగా చేస్తుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. డయాలసిస్ అయితేనే కొంచెం ఆకలేసి తినేది, ఇంతవరకు మంచినే ఉంది, మంచినే తింటుంది, మంచినే ఉంటుంది. డయాలసిస్ లేకున్నా కానీ, డయాలసిస్ లేదు, వాళ్ళు ఖచ్చితంగా వారానికి 3 సార్లు రమ్మని చెప్పారు. 8 నెలల నుంచి వారానికి 3 సార్లు వాళ్ళు వచ్చి అపోలో హాస్పిటల్కి వచ్చి జూబ్లీస్కి వచ్చి వాళ్ళు డయాలసిస్ చేయించేవాళ్ళు. ప్రార్థన చేస్తారని నేను చెప్పాను. పరిశుద్ధాత్మదేవుడి బిడ్డను స్వస్థపరిచాడు. డయాలసిస్ అక్కలేదని చెప్పాను. సో వాళ్ళు పోలేదు. సో ఆ పైపు కూడా తీయాల్సి వచ్చింది, తీసేస్తారు. ఇప్పుడు పైపు కూడా లేదు. అపనమ్మకంతో సరే అవసరమైనప్పుడు చేద్దామని ఉంచాం కానీ దేవుడు తనంతటి తనే తీసేయించాడు. వీళ్ళు అనుకున్నారు పైపు ఎప్పుడైనా పనికొస్తుందేమో ఎక్కించారు, కానీ అపనమ్మకంతో ఉంచారు. సో ఆ పాపకు జ్వరం వస్తే ఆ పైపు కూడా తీయించాల్సి వచ్చింది. ఒకసారి చూపించండి. 3 times వేశారు పైపు. 3 సార్లు మీరు చూడొచ్చు. ఈ పాపకి 3 చోట్ల ఘాట్లున్నాయి, 3 చోట్ల హోల్ చేసి 3 సార్లు పైప్ ఎక్కించేసి ఆమె బ్లడ్ తీసి మళ్ళీ దాన్ని శుద్ధీకరించి మళ్ళీ ఆమె బ్లడ్ ఆ ఒంట్లోకి ఎక్కించేవారు. ఈ చిన్న పాప చూడండి, కిడ్నీస్ 2 ఫెయిల్ అని చెప్పారు. డయాలసిస్ చేయకపోతే చాలా ప్రమాదం వస్తుందని చెప్పారు. సో యూరిన్ వచ్చేది కాదు. సో ప్రార్థన చేసిన తర్వాత, డెలివరీ చేసిన తర్వాత ఈ బిడ్డ చక్కగా ఇప్పుడు చక్కగా భోజనం చేస్తుందమ్మా, చక్కగా భోజనం చేస్తుంది. తిండి వద్ద ఏం మారం ఏం లేదు, చక్కగా నీళ్లు చక్కగా తాగుతుంది, యూరిన్ కూడా నార్మల్ గా వచ్చేస్తుంది, నిద్ర చక్కగా పోతుంది, ఎలాంటి సిమ్టమ్స్ కానీ ఏమీ లేదు. ఇప్పుడు డయాలసిస్ అక్కడ కూడా లేదు. దేవుడి బిడ్డను స్వస్థపరిచాడు. 2 కిడ్నీస్ పాడైనటువంటి బిడ్డను దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు పుట్టి స్వస్థపరిచాడు. దేవుడు కార్యం చేశాడు. బేతల్లో వెంటనే చేతులు జోడించి ప్రభుని కనపరిచి మహిమ చెల్లించి హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. అమ్మా మీకేమనిపించేదమ్మా? 8 మాసాల పాటు వారానికి 3 రోజులు, వారానికి 3 రోజులు మీరు సూర్యాపేట నుంచి జూబ్లీ అపోలోకి వచ్చి వారానికి 3 రోజులు 8 నెలల పాటు డయాలసిస్, ఆ బిడ్డ యొక్క బ్లడ్ తీసి ఎక్కిస్తే మీకేమనిపించి ఎంత బాధ అనిపించేదమ్మా? చాలా బాధ అయింది. ఊకే హెచ్బి కూడా తగ్గేది, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా చేయించినాం, కానీ ఇప్పుడు మంచిగా ఉంది. దానంతట అవే పింక్ అనిపిస్తున్నాయి, అన్ని పింక్ అనిపిస్తున్నాయి. నెక్స్ట్ అంతా సెట్ అయిపోయింది. దేవుడి బిడ్డను సెట్ చేశాడు, నా స్వస్థపరిచాడు. సో చక్కగా తింటుంది, నిద్రపోతుంది. ఇదివరకు ఉన్నటువంటి ఎలాంటి నెగిటివ్ సిమ్టమ్స్ కానీ ఏమీ లేవు. ఎస్, 2 చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి ప్రభువును కనపరచండి. ఈ చిన్న బిడ్డకు చూసారండి, ఆ వయసు ఎంత చూడండి, ఎంత మా వయసు ఎంత? 12 సంవత్సరాలు వయసున్నటువంటి చిన్న అమ్మాయికి ఎక్కడైనటువంటి 2 కిడ్నీస్ ఫెయిల్ అయినాయంట. పోతే పరలోక రాజ్యం పోతా, లేదంటే చర్చికే పోతా తప్ప నేను హాస్పిటల్ మాత్రం రాను మమ్మీ అనింది. చూసారండి అమ్మాయి విశ్వాసం, చూసారా? దురాత్మల్ని చూసండి ఆ అమ్మాయి విశ్వాసం చూడండి. 12 సంవత్సరాలు వయసున్నటువంటి అమ్మాయికి 2 కిడ్నీస్ చెడిపోవడం ఏంటండి? ఏదో 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుండి సంసారంలో భార్యతో భర్తతో ఎగలేక కిడ్నీ ఫెయిల్ అయిపోయాయంటే ఏదో అనుకోవచ్చు, కానీ 12 సంవత్సరాల వయసున్నటువంటి అమ్మాయికి 2 కిడ్నీస్ చెడిపోవడం ఏంటి? 8 మాసాల నుంచి ఆమె ఒంట్లో ఉన్న బ్లడ్ అంతా తీసేసి మళ్ళీ దాన్ని క్లీన్ చేసి మళ్ళీ ఆ బ్లడ్ ఒంట్లోకి పంపించడము, వారానికి 3 సార్లు చేయడం ఏంటి? ఇది ఖచ్చితంగా నేను సైతానని చెప్పాను. వెళ్ళినప్పుడు ఆ దురాత్మ బయటకు వచ్చేసింది. ఇప్పుడు చక్కగా ఎస్ బాగుంది, ఇక డయాలసిస్ అక్కర్లేదు. సో ఎలాంటి నెగిటివ్ సింప్టమ్స్ లేవు. దేవుడి బిడ్డను ముట్టి స్వస్థపరిచాడు. సంగమా 2 చేతులు జోడించి ప్రభువుకు మహిమ చెల్లించి గట్టిగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, సే హల్లెలూయా, హల్లెలూయా, సే హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక నేను చిన్న మాట చెప్తాను. ఆ పాప ఎట్రారా, నేను ఈ పాపను చూసినప్పుడు నాకైతే చాలా బాధ అనిపించింది. ఆ రోజు ఇక్కడ ఇంతంత పైపులు ఇక్కడ ఉన్నాయి, మేమిద్దరం చాలా చలించిపోయాం. ఈ పాపకి ఎంత విశ్వాసం అంటే ప్రతిరోజు 91వ కీర్తన చదువుకునేదంట. ఒకసారి గట్టిగా చెప్పండి కొడదాం. మేము ప్రార్థన చేయకముందు వాళ్ళ అమ్మగారు అన్నారు, ఈ పాప రోజు 91వ కీర్తన చదువుతుందండి అని అంటే, అమ్మ నువ్వు రోజు 91వ కీర్తన చదువుతున్నావు అంట కదా, ఒకసారి చెప్పు అంటే టక 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 చెప్పేసింది.
చెప్పేస్తే ప్రాఫెట్ గారు, అమ్మ నువ్వు వేరే వేరే మాటలు కాకుండా నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు నోటితో చెప్పావు కాబట్టి, ఏ అపాయము నా ఎద్దుకు రాదు అని నువ్వు చెప్పావు కాబట్టి, ఏ కీడు నా దగ్గరకు రాదని చెప్పావు కాబట్టి, దేవదూతలు నన్ను కాచి కాపాడతారని నోటితో నువ్వే చెప్పావు కాబట్టి, ఏ నోటితో అయితే నువ్వు దేవుని వాక్యాన్ని చెప్పావో అదే నోటి ద్వారా వచ్చిన వాక్కు ఆధారం చేసుకొని దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడమ్మా అని ప్రాఫెట్ గారు చెప్పినప్పుడు, అప్పుడే ఆ పాపలో నుంచి ఒక ఏంటిదండి ఇది నోట్లోంచి బయటకు వచ్చేసి బయటకు వచ్చేస్తే నేను చాలా క్లియర్గా చూశానండి. ఎట్లా అంటే ఆ దాంట్లో ఆ జిగిరిలాగా వస్తే దాంట్లో నేను మన కరోనా ఉంటుంది చూడండి, కరోనా లాగా కొన్ని డీమన్స్ నాకు దాంట్లో కనపడ్డాయి. వెంటనే బాగా పేలుగున్న ముఖము చక్కగా తేటగా అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పాను, అప్పుడే చెప్పాను మేమిద్దరం, ఈ చిన్న పాపకి డయాలసిస్ అవసరం లేదని. అమ్మా తల్లిగా మీ కంగారు మీకున్న చిన్న బిడ్డ విశ్వాసాన్ని ఆధారం చేసుకున్న దేవుడు ఈ పాపను పూర్తిగా స్వస్థపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాప బుక్లో ఎవరు రాసుకుందో తెలుసా? యేసయ్యా నన్ను స్వస్థపరచవా, నన్ను స్వస్థపరుస్తావు కదా అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు నాకు ఒక ప్రార్థన రూములో ఒక బుక్ని చూపించారు. నాకు అసలు ఆ మాటను చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎట్లయినా ఈ పాప బాగుపడాలని ఆత్మలో నాకు రోషం వచ్చింది. ఏ నోరైతే దేవుని వాక్యాలు పలుకుతుందో ఆ వ్యక్తికి స్వస్థత కంపల్సరీగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. దేవుని వాక్కులో స్వస్థత ఉంది. ఆ వాక్కు వినటం వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసమే స్వస్థతను తీసుకొస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ మీ పాప పూర్తిగా స్వస్థపడింది. ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి, ఒంట్లో ఉన్న బ్లడ్ అంతా తీసి దాన్ని ప్యూరిఫై చేసి మళ్ళీ ఎక్కించడం అంటే ఎంత బాధో. కానీ చిన్న వయసు అయిన ఆ పాప తట్టుకుంది. కానీ అదంతా సాతాను దాడి అని మేము ఆ రోజు చెప్పాము, డెలివరెన్స్ చేశాము. ఆ ఇంటికి విడుదల, పాపకు సంపూర్ణమైన స్వస్థత వచ్చింది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఇక మీదట నీ దరికి ఏ ఆపాయము, ఏ అనారోగ్యం, ఏ రోగము, ఏ కీడు నీ వద్దకు రాదు అని నేను ప్రవచిస్తున్నాను. ఆమేన్ చెప్పు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆ రోజు పాస్టర్ గారు చెప్పారు, నలుగురు దేవదూతల్ని నీతో ఉంచుతున్న కాపలాగా, నీకేం టెన్షన్ కాదు అని చెప్పారు. చిన్నదానికి కూడా మమ్మీ నాకు నలుగురు దేవదూతలు ఉన్నారు, నాకు భయమే లేదు, నీకు కావాలంటే హాస్పిటల్కి నువ్వు అని అంటుంది. చాలా నమ్మకంగా ఉంటుంది. చూసారండి అమ్మాయి యొక్క విశ్వాసం చూసారా? పెద్దవాళ్ళకి విశ్వాసం లేదు కానీ ఆ చిన్న అమ్మాయికి చూసారండి, నలుగురు దేవదూతలు ఉన్నారని ప్రాఫెట్ చెప్పాడు. ఇక ఏ భయం లేదు. సో 15 days నుంచి డయాలసిస్ ఎక్కించలేదు. సో ఎస్ ఆ ప్రయాణంగానే ఆ రిస్క్ అంతా వెళ్ళిపోయింది. దేవుడి బిడ్డను ముట్టి స్వస్థపరిచాడు. 2 చేతులు జోడించి గట్టిగా ఉత్సహించి ప్రభుకు మహిమ చెల్లిస్తూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పండి. గట్టిగా హల్లెలూయా, సే హల్లెలూయా. Yes, Amma. God bless you. God bless you. God bless you.